అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దుర్ఘటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రమే బ్రతుకు జీవిడాన్ని బయటపడ్డారు. ఈ సంఘటన జరిగి కూడా నెలలు గడిచాయి. అయితే తాజాగా ఒక కేసు వల్ల మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. మృతుల్లో నలుగురి కుటుంబాలు అమెరికాలోని డెలావేర్ సుపీరియర్ కోర్టులో బోయింగ్, హనీవెల్ సంస్థలపై దావా వేశాయి. ఎందుకంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో కాక్పిట్ థ్రస్ట్ లివర్ల కింద ఇంధన కట్ ఆఫ్ స్విచ్ల డిజైన్ సరిగా లేదని, పైలట్లు పొరపాటున తాకడం వల్ల ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయి ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో హనీవెల్ సంస్థ షాక్ అయింది. ఎందుకంటే ప్రమాదానికి గురైంది బోయింగ్ సంస్థకు చెందిన విమానం, నడిపింది ఎయిర్ ఇండియా. కానీ చివరికి చిక్కుల్లో పడింది హనీవెల్ సంస్థ. ఇది ఎలా ఉందంటే హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ని బలి చేసినట్లు మారింది హనీవెల్ ప్రస్తుత పరిస్థితి. అయితే ఈ స్విచ్ల డిజైన్ కు అమెరికా FAA ఆమోదం ఉంది. పొరపాటున యాక్టివేట్ చేయడం దాదాపు అసాధ్యమని విమానయాన నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎయిర్ లైన్లపై పరిహార పరిమితులు ఉండటంతో తయారీ సంస్థలపై దావాలు వేయటం సాధారణమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.